వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా జయలక్ష్మి. అమ్మా, మనము ఇంట్లో పూజ చేసుకుంటాం. అవునమ్మా. మన కులదేవత, మన ఇష్ట ప్రకారం ఏ దేవుణ్ణి నమ్మితే ఆ దేవునికి ప్రతిరోజు మనం పూజ చేసుకుంటాం. అవును. అయితే ఆలయాలకు కూడా వెళ్తూ ఉంటాం. అవును. ఏ ఆలయానికి అనుకుంటే ఆ ఆలయానికి. ఇంట్లో పూజ చేసుకుంటున్నాం కదా, ఆలయ దర్శనం మళ్ళీ ప్రత్యేకించి చేయాల్సిన అవసరం ఉంటుందా? ఇంట్లో ఉన్నా ఆ దేవుడే, ఆలయంలో ఉన్నా కూడా ఆయనే కదా అనే ఒక ప్రశ్న లేవనెత్తుతోంది ఈ మధ్యకాలంలో. ఆలయానికి ఇంట్లో ఉన్న వాటికి తేడా ఏంటి? భగవంతుని పూజలో కానీ భగవంతుడిలో కానీ? అమ్మా, భగవంతుడు సర్వాంతర్యామి, అందులో అనుమానం ఏం లేదు. ఆమ్ని ప్రెజెంట్, సమస్తంలో వ్యాపించి ఉన్నాడు. అవును. అందువల్ల ఆయన విష్ణువు అని కూడా అంటాం, అంటే వ్యాపనశీలత కలిగిన వాడు అని. భగవంతుడు లేనటువంటి చోటు లేనే లేదు కదా. అవును. అయినా సరే మనం ఇంట్లోనూ పూజిస్తున్నాం, గుడికి వెళ్తున్నాం. ఇంట్లో కూడా ఎక్కడ పూజిస్తున్నాం అమ్మా? పూజా మందిరంలో. ఏ సర్వాంతర్యామి కదా, బెడ్రూమ్లో పూజ చేసుకోవచ్చుగా, ఇంకో చోట పూజ చేసుకోవచ్చుగా. అంటే మన దృష్టి కేంద్రీకరించుకోవడానికి, మన ఇంద్రియాలన్నీ ఆ వైపుకు వెళ్ళడానికి ఒక ప్రదేశాన్ని గుర్తుగా పెట్టుకున్నాం. అవును. అక్కడికి వెళ్ళగానే చేతులు జోడించాలి అనేటటువంటి ఒక అభిప్రాయం నియమం పెట్టుకుంటాం. ఒక కొన్నాళ్ళు అలవాటు పడిపోయి ఏమవుతుందంటే తర్వాత మన ప్రమేయం లేకుండానే ఆ ప్రయత్నంగా, ఆ తర్వాత ఇంట్లో పిల్లలు మొదలైనటువంటి వాళ్ళు ఒక పద్ధతిగా అట్లా ఉంది. మరి అక్కడే ఎందుకు చేస్తున్నాం, ఇల్లంతా ఎందుకు చేయటం లేదు? సర్వాంతర్యామి బాగానే ఉంది కదా, బాగుంది. సరే, ఇప్పుడు ఇంట్లో కూడా ఎక్కడ పడితే అక్కడ ఎందుకులే అని చెప్పి మూల పెట్టుకున్నామని సర్దుకుందాం. కాలికి చేతికి తగులుతూ ఉంటుంది, పిల్లలు పడేస్తారు, తంతారు, కింద పడేస్తారని భద్రంగా ఉండడు, దేవుడు భద్రంగా ఉండాలని అక్కడ పెట్టుకున్నాం. మనం అట్లాగే మాట్లాడతాం కదా. మరి గుడికి ఎందుకు వెళ్ళాలి అంటే, గుడి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం అమ్మ. మనకి సాధారణంగా ప్రార్థనాలయాలు లాంటి పదాలు వాడతాం మనం. మన గుళ్ళను ప్రార్థనాలయం అనేటటువంటి పదం వాడడానికి వీల్లేదు. మనది ప్రత్యేకంగా దేవ ఆలయము, దేవుడు నివసించేటటువంటి చోటు, అది ఆయనకి ఇవ్వబడినటువంటి ఇల్లు. ఆయన వచ్చి అక్కడ ఉంటాడు. మరి ఎట్లా ఉంటాడమ్మా అనే కదా సందేహం. ఆయన మనం అక్కడ పిలిచి కూర్చోబెట్టాం ఆ ప్రదేశంలో. అందువల్లే మన చట్టం కూడా దేవాలయంలో ఉండేటటువంటి దైవాన్ని ఒక ఎంటిటీగా గుర్తించి, ఆయనకి ఈ దేశంలో ఉండే పౌరులకు ఉండే అన్ని హక్కులు దేవాలయంలో ఉండే దేవుడికి ఉంటాయని మన చట్టం ఇచ్చింది. తన ఆస్తులు తను కాపాడుకోవచ్చు, తన దగ్గరికి ఎవరు రావచ్చు ఎవరు రాకూడదు ఆయన నిర్దేశించి నిక్కచ్చిగా చెప్పచ్చు. ఎలాంటి వస్త్రధారణలో రావాలో కూడా ఇవన్నీ కూడా చెప్పచ్చు. ఎందుకంటే అది ఆయన ఇల్లు. నా ఇంట్లోకి ఎవరు రావాలో ఎవరు రాకూడదో నేను నిర్దేశించవచ్చు. మిమ్మల్ని నేను రమ్మని పిలవచ్చు, అతన్ని రావద్దని చెప్పచ్చు, ఇంకోళ్ళని వస్తే నేను తరిమేయచ్చు. అది మీ ఇష్టం. నా ఇష్టం. నా ఇంట్లో నాకు ఎంతటి అధికారం ఉందో దేవాలయంలో దైవానికి అంత అధికారం ఉంది. ఎందుకు ఇచ్చిందమ్మా? అది ప్రత్యేకంగా అక్కడ ఆయన్ని పిలిచి మనం కూర్చోబెట్టాం కనుక. ఎక్కడ పిలిచాం, ఎప్పుడు పిలిచాం అంటే, దేవాలయం అనేటటువంటి చోట మనం ఒక దైవాన్ని ప్రతిష్ఠించేటప్పుడు, ఆ ప్రతిష్ఠ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఆయన ఆవాహన చేసాం. అంటే పిలిచాం, రమ్మని కూర్చోబెట్టాం. ఆ ఆవాహన చేసేది రెండు ప్రత్యేకమైన పద్ధతుల్లో చేస్తారు. ఒకటి, మూల విరాట్టుని ఎక్కడ స్థాపన చేస్తారో దాని కింద ఏ దైవాన్ని అక్కడ పెడుతున్నామో ఆ దైవానికి సంబంధించినటువంటి యంత్రాన్ని పెడతారు. యంత్రం అంటే రాగి రేకు, డబ్బున్న బంగారంతో పెట్టరొట్టి రాగి రేకే పెడతారు. రాగి రేకు మీద ఆ దైవానికి సంబంధించినటువంటి శక్తిని కేంద్రీకరించడానికి పనికొచ్చేటటువంటి గీతల యొక్క సమ్మేళనం. ఇది ఏదో ఈ మధ్య శక్తిని కొలిచే యంత్రాలు తయారు చేసి దాంట్లో చెప్పారు, సరళ రేఖ కన్నా ఇలా ట్రయాంగిల్కి ఉండే శక్తి ఎక్కువ, ఆ ట్రయాంగిల్లో కూడా దానికి ఉండేటటువంటి కోణాల బట్టి శక్తి ఎక్కువ అనేది. ఒక ఇట్లా గీసిన దానికన్నా ఇట్లా గీస్తే ఇట్లా ఏదో డిజైన్లు గీస్తే ఉండేది. అలా ఉండేటటువంటిది, అంటే శక్తిని అలా బంధించి పెట్టేటటువంటి రేకు మీద బంధించి అక్కడ పెడతారు.
పెట్టిన తర్వాత అలా పెడితే సరిపోయింది అనుకుంటున్నారా? ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి 9 రకాలైన అధివాసాలు చేయిస్తారు. అంటే జలాధివాసం నీళ్లలో ఉంచుతారు కొంతకాలం, ధాన్యాధివాసం ధాన్యంలో ఉంచుతారు, పుష్పాధివాసం, ఇట్లా అనేక రకాలుగా అధివాసాలు చేయించి దానిలో శక్తి పెంచుతారు. ఆ జస్ట్ రాతి విగ్రహాన్ని స్థాపించటానికి ముందు ఆ విరాట్టుని మూల విరాట్ని ఇన్ని చోట్ల అధివాసాలు చేయిస్తారు. చేయిస్తే ఇట్ బికమ్స్ ఎనర్జెటిక్ అనమాట. ఎనర్జైజ్ విగ్రహానికి చేస్తారు. ఆ కింద ఈ యంత్రం పెట్టారా, యంత్రం తరువాత దాని మీద నవధాన్యాలు, తర్వాత నవరత్నాలు ఇత్యాదులన్నీ చేస్తారు. ఎందుకు అంటే ఈ నవధాన్యాలు 9 గ్రహాలని సూచిస్తాయి, నవరత్నాలు 9 గ్రహాలను సూచిస్తాయి, వాటి శక్తులన్నింటినీ ఇక్కడికి ఆకర్షిస్తాయి. ఎలా కుదురుతుందండి ఆకర్షణ? ఎక్కడ కుదురుతోంది? కిందది పెట్టాం, పైన ఏమో మంత్రంతో ఆయన పెట్టాం, బాగుంది. ఏం చేస్తారు? బయట ఒక ధ్వజస్తంభం ఉంది. అవునమ్మా. ఆ ధ్వజస్తంభం కింద కూడా యంత్రం ఉంటుంది. ఇన్ని పనులు జరుగుతాయి దానికి, ధ్వజస్తంభం కింద యంత్రానికి. అయ్యాక ధ్వజస్తంభం ఇంత పొడుగ్గా ఉండి ఎంతైనా సరే దాన్ని వీలైనంత వరకు మెటల్ తొడుగు ఉంటుంది దానికి, ఇనుము కాదు, ఇంకో ఏదైనా మెటల్ తొడుగు, ఇత్తడో బంగారమో అలాంటి తొడుగు ఉంటుంది. అయ్యాక దానికి జెండాలాగా ఉంటుంది. ఆ పైన ఇదంతా జెండా కర్రలాగా ఉంటే దాని నుంచి ఇట్లా జెండాలాగా కొన్ని ఉంటే ఆ పైన ఉండేటటువంటిది పాయింటెడ్గా ఉంటుంది. ఇదంతా మెటల్ తొడుగు లేకపోయినా లోహపుది ఆ చివర ఉంటుంది. ఏం జరుగుతుందంటే అంతరిక్షంలో ఈ కింద ఉన్న ఏ దైవాన్ని మనం ప్రతిష్టాపించామో దానికి సంబంధించిన తత్వం అంతరిక్షంలో ఉండేదాన్ని ఇది గ్రహిస్తుంది. ఇది గ్రహించి ఈ మెటల్ ద్వారా కింద ఉన్న రాగిరేకుకు పంపుతుంది. ఈ రాగిరేకు ద్వారా ఇక్కడి నుంచి అండర్ కరెంట్ వెళ్ళి మూల విరాట్ కింద ఉన్నటువంటి ఈ రేకుకు తగులుతుంది. ఆ రేకు శక్తివంతమవుతుంది. అప్పటికే ఆ రేకు పైన స్థాపన చేసినటువంటి విగ్రహం అది ఎనర్జైజ్ చేయబడి ఉంటుంది కదా, శక్తివంతంగా తయారు చేయబడి ఉంటుంది కదా, అది ఉంటుంది. దాని చుట్టూ గనక మనం ఇలా తిరిగామంటే ఆ శక్తి మనకు వస్తుంది. ఆ వైబ్రేషన్స్ మనకు వస్తాయి. ఎందుకు రావమ్మా? ఒక అయస్కాంతం చుట్టూతా గనక ఇనప రాడుని తిప్పితే దానికి రాదా? ఇంత శక్తివంతమైంది అక్కడ పెడితే అంతరిక్షంలో ఉన్న శక్తిని గ్రహించి అండర్ గ్రౌండ్ నుంచి మళ్ళీ అక్కడికి పంపించి అక్కడ స్థిరంగా కూర్చున్నటువంటి శక్తి ఏదైతే ఉందో పైకి ఇదంతా మంత్రపూతంగా చేశారు. ప్రధానంగా మంత్రం అంటే ఏమిటి? కోడ్ లాంగ్వేజ్, కోడింగే. ఇప్పుడు ఎందుకు మనకి ఇట్లా ఒకటి పెడుతూ ఉంటే కోడ్ లాంగ్వేజ్లో కదా మనకు అన్ని రకాలు ఇప్పుడు వచ్చేస్తున్నాయి. చప్పట్లు కొట్టడం దగ్గర నుంచి ప్రతిదీ జరుగుతుంది. ధ్వనితోనే బోల్డ్ పనులు చేసేస్తున్నాం మనం. అవును. తలుపులు తెరవాలంటే ఇట్లా చప్పట్లు కొడితే తలుపులు తెరుచుకుంటున్నాయి. టీవీ ఆన్ కావాలంటే చప్పట్లు కొడితే టీవీ ఆన్ అవుతుంది. అంటే ధ్వనితో ఇది ఇంకోటి అవ్వదు. దీనికి ఉన్న చప్పట్లు వేరు, వేరే దానికి ఉన్న వేరు, తేడా ఉన్నాయి కదా. ఇవన్నీ వీటిని అంత బాగా మనం ఒక యంత్రం ద్వారా చేయగలుగుతున్నాం. వాళ్ళు అది కూడా అవసరం లేకుండా ఒక ఉచ్చారణ ద్వారా చేసి రెడీ పెట్టారు. ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ వెరీ సూన్ మనం చేతిలో యంత్రం లేకుండానే ఇలా చేయగలిగిన స్థితికి వస్తాం. మరి ఇవన్నీ ఉన్నప్పుడు అటువంటి శక్తి కేంద్రానికి వెడితే అక్కడి నుంచి మనం కొంత శక్తి తెచ్చుకుంటామా, తెచ్చుకోమా? ఖచ్చితంగా. ఇంకోటి బాగా అర్థమయ్యే ఉదాహరణ చెప్తాను. వైఫై అంతా ఉందా లేదా? ఉందా? ఏం నాకు సౌండ్ వినపట్టం లేదు until and unless I switch on my mobile. ఏమ్మా, ఈ మొబైల్లోనే ఎందుకు కనపడాలమ్మా వైఫై? అన్ని చోట్ల ఉన్నప్పుడు ఎక్కడైనా కనపడాలిగా. దాన్ని నేను ఎందుకు అక్కడ ట్యాప్ చేయాలి? ఆ ట్యాప్ చేయడమే, ఆ ట్యాప్ చేయడానికి పనికొచ్చే కేంద్రాలు లాంటివే ఈ సెంటర్, దేవాలయాలు. అందుకని వెళ్ళాలి, అందుకని శక్తిని తెచ్చుకోవాలి. వెళ్ళి ప్రదక్షిణం చేసినప్పుడు 3 సార్లు ప్రదక్షిణం చేస్తే, అందుకే క్లాక్ వైజ్ డైరెక్షన్ ప్రదక్షిణం అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగడం. అట్లా తిరిగితే శక్తి పెరుగుతుంది. మనం తిరగడం ద్వారా అక్కడ ఉన్నటువంటి యంత్రానికి కూడా శక్తి పెరుగుతుందిట. అంచేత ఎంతమంది భక్తులు వచ్చి వెడితే దేవాలయంలో అంత ఎక్కువ శక్తి ఉంటుంది. సో మన ఇంట్లో ఉండే దేవుని ప్రతిమలకి, దేవ పూజా గదికి, ఆలయంలో ఉన్న దేవునికి చాలా తేడా ఉంటుంది. అంతే కదమ్మా? తప్పనిసరిగా ఉంది.
అంటే ఇంట్లో అందరూ దేవుళ్ళని పెట్టుకోగలరు, పెట్టుకోలేకపోతారు, పూజ చేస్తారు, చేయలేకపోతారు. ఇవన్నీ చేసి మేము మీకోసం చేస్తున్నాం, ఎనర్జీని వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎనర్జీ, ప్లీజ్ కమ్ అండ్ టేక్ అని చెప్తున్నాయి దేవాలయాలు. వెళ్ళి తెచ్చుకుంటే తెచ్చుకుంటాం. అంతే. అద్భుతం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.